చేసినటువంటి క్రియను దినమును జ్ఞాపకము చేసుకొని మరి ఆనందించడానికి దేవుడిచ్చినటువంటి ఈ దినమును బట్టి దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ ఈ యొక్క పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యు ఆల్ హ్యాపీ రిసరెక్షన్. దేవుడు మనందరి హృదయాలను ఆయన నిరీక్షణతో, బలముతో, ఆనందముతో నింపునుగాక. మరి ఈ ఉదయకాలమున ఈ సూర్యోదయ ఆరాధనలో పాల్గొనడానికి చేరువచ్చిన మీ అందరికీ దేవుని నామమున శుభములు స్వాగతం తెలియజేస్తూ మరి దేవునికి మహిమ కలుగులాగున ఈ యొక్క ఆరాధనలో మనమందరం పాల్గొందాం, దేవుని స్తుతిస్తాం. ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవము కలిగిన దేవా, దయగల మా గొప్ప తండ్రి నాయనాడికి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క శుభదినమున నాయన ఈ రీతిగా ఈ యొక్క ఉదయకాలమున సూర్యుడు ఉదయించక మునిపే మీ యొక్క మందిర ఆవరణంలో ఈ రీతిగా మేమందరము చేరి నీ ప్రియకుమారుడైనటువంటి క్రీస్తును జ్ఞాపకము చేసుకుంటూ, ముఖ్యంగా నాయన ఈ లోకంలో తనను తాను తగ్గించుకుని వ్యక్తులుగా చేసుకొని శిలువ మరణము పొందినంతగా ఆయన పడినటువంటి శ్రమను, ఆ బాధను, వేదనను, ఆయన పడినటువంటి గాయములను జ్ఞాపకం చేసుకుంటూ, ఇదిగో మా దోషములను బట్టి, మా సంకటములను బట్టి ఆయన పడినటువంటి గాయములు, నలుగుగొట్టబడి, వేధించబడి, అవమానపడి, మరి ఇదిగో ప్రభువా మరణించి తన రక్తాన్ని చిందించి మమ్మల్ని అందరినీ ప్రభువా ఆయన నీ బిడ్డలుగా చేయనట్లుగా ఆయన రక్తములో మా పాపములను కడిగి వేసి రక్షణను అందించిన ఆయన ఇదిగో ప్రభువా మరణించడం మాత్రమే కాదు, మరణాన్ని జయించి పాపమును జయించి విజయాన్ని పొందినటువంటి ఆ దినమును జ్ఞాపకం చేసుకుంటూ ఇదిగో ప్రవచనాలు నెరవేర్చున్నట్లుగా, నీ ఉద్దేశం, నీ యొక్క సంకల్పం నెరవేరినట్లుగా ఆయన పునరుద్ధానుడై ఈ దినము 2000 సంవత్సరాల క్రితము చేసినటువంటి జరిగినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి కార్యమును జ్ఞాపకం చేసుకుంటూ పునరుద్ధానమును జీవమును నేనై ఉన్నాడు అని ఏ రీతిగా చెప్పాడు. ఈ యొక్క పునరుద్ధాన దినమున ఆ పునరుద్ధాన నిరీక్షణ సర్వ మానవాళికి అందించాడు. ఆయన ప్రియకుమారుని అంగీకరించిన వారికి ఆ యొక్క పునరుద్ధాన నిరీక్షణ ఉంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ సూర్యోదయ ఆరాధనలో మేమందరం పాల్గొంటున్నాం నాయన. నీ మహిమార్థమై ఈ కార్యక్రమాన్ని జరిపించమని, మరి నీ వాక్యము ప్రభువా నీ దాసురాల ద్వారా మాకు చేరవేయమని, ఇంకను ప్రభువా ఎందరో ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటుండగా నాయన నీవు మహిమ ఘనత పొందమని, మీ యొక్క మాటలు, మీ యొక్క ఆశీర్వాదాలు, మీ యొక్క ఆత్మీయ దీవెన మా అందరికీ బహుగా కృపణించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాం మా గొప్ప తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 687వ పాట, లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు అనే పాటను అందరము కలిసి పాడుకుందాం. 687వ పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు అనే పాటను. లేచినాడురా సమాధి అందరం నిలబడి పాట పాడుకుందాం. యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా, లేచినాడు చెప్పినట్టు, లేతులని తా చెప్పినట్టు, లేఖనములో పలికినట్లు, లేఖనములో పలికినట్లు, లేచినాడురా సమాధి గెలిచినాడురా. భద్రముగా సమాధి పైని పెద్దరాతిని ఉంచిరి భటుల, భద్రముగా సమాధి పైని పెద్దరాతిని ఉంచిరి భటులు, ముద్ర వేసి రాత్రి అంతా, ముద్ర వేసి రాత్రి అంతా, నిద్రలేక కావలి ఉన్నా, నిద్రలేక కావలి
లేచినాడురా, సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా. ప్రభుదూత పరము నుండి త్వరగా దిగి రాతిని పోలించి, ప్రభుదూత పరము నుండి త్వరగా దిగి రాతిని పోలించి, బలిరదానిపై కూర్చుండే, బలిరదానిపై కూర్చుండే, భయమునంద కావలివారు, భయమునంద కావలివారు, లేచినాడురా, సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా. ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధములు, పొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధములు, శ్రద్ధతోడా తెచ్చి యేసుకు, శ్రద్ధతోడా తెచ్చి యేసుకు రుద్దుదామని వచ్చి చూడ, రుద్దుదామని వచ్చి చూడ, లేచినాడురా, సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా. చూడవెళ్ళిన స్త్రీలను చూచి చూచి అప్పుడే వారి తోడ, చూడవెళ్ళిన స్త్రీలను దూత చూచి అప్పుడే వారి తోడ, లేడు గలిలయ ముందుగా పోతున్నాడు, లేడు గలిలయ ముందుగా పోతున్నాడు, అప్పుడే లేచినాడని, లేచినాడురా, సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా. చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తుల కగుపడినాడు, చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తుల కగుపడినాడు, చచ్చినను నన్ను లేపుతాడు, చచ్చినను నన్ను లేపుతాడు, చావు అంటే భయపడరాదు, చావు అంటే భయపడరాదు, లేచినాడురా, సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా. నేను చేసే పనుల మెరుగు, నేను నడిచే మార్గ మెరుగు, నేను చేసే పనుల మెరుగు, నేను నడిచే మార్గ మెరుగు, నేను చెప్పు మాటలెరుగు, నేను చెప్పు మాటలెరుగు, నేను బ్రతికే బ్రతుకు నెరుగు, నేను బ్రతికే బ్రతుకు నెరుగు, లేచినాడురా, సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా. నేను లేచిన యేసు నందు మానక మది నమ్ముకొందు, నేను లేచిన యేసు నందు మానక మది
మది నమ్ముకొందు. తాను నాలో యుండి నందున, తాను నాలో యుండి నందున, దయను చేర్చును మోక్షమందు, మోక్షమందు. లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా. పాప భారము లేదు మనకు, మరణ భయము లేదు మనకు. పాప భారము లేదు మనకు, మరణ భయము లేదు మనకు. నరక బాధ లేదు మనకు, నరక బాధ లేదు మనకు. మరువకండి యేసు ప్రభుని, మరువకండి యేసు ప్రభుని. లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా. యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే నిత్య జీవం. యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే నిత్య జీవం. యేసునందే ఆత్మా శాంతి, యేసునందే ఆత్మా శాంతి. యేసునందే మోక్ష భాగ్యం, యేసునందే మోక్ష భాగ్యం. లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా. పాపులకై వచ్చినాడు, పాపులను కరుణించినాడు. పాపులకై వచ్చినాడు, పాపులను కరుణించినాడు. పాపులను ప్రేమించినాడు, పాపులను ప్రేమించినాడు. ప్రాణదానము చేసినాడు, ప్రాణదానము చేసినాడు. లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా. అందరం కూర్చుందాం. అదే రీతిగా 77వ పాట విజయ గీతములు పాడరే క్రీస్తుకు, విజయ గీతములు పాడరే అనే పాటను పాడుకుందాం. 77వ పాట ఆంధ్ర ప్రస్తుత కీర్తనలో విజయ గీతములు పాడరే క్రీస్తుకు జయ, విజయ గీతములు పాడరే. విజయ గీతములు పాడరే క్రీస్తుకు జయ, విజయ గీతములు పాడరే. విజయ గీతములు పాడరే క్రీస్తుకు జయ, విజయ గీతములు పాడరే. రుజినమంతటి మీద విజయాన్నిచ్చెడు దేవా నిజ కుమారుని నామమున్. హృదయములతో భజన చేయుచు నిత్యము. మంగళముగా యేసుడే మనకు రక్షణ శృంగమై మరి నిల్చెను. నింగి విడిచి వచ్చెను, శత్రుని యుద్ధరంగ మందున గెల్చెను. రంగ
నుంబల్ కృంగ నలిపి చీల్చెను. విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే. పాపముల్ తొలగింపను మనలను తన స్వరూపంబునకు మార్చను. శాపం బంతయు నోచెను దేవుని న్యాయ కోపముల్ హరించెను. పాప మెరుగని యేసు పాపమై మన కొరకు పాప యాగము తీర్చెను. దేవుని నీతిని ధీరుడై నెరవేర్చెను. విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే. సిలువ మరణము నుండియు మనలను తనకై గెలువ లేచిన వానికి చెలుగన్విమలాత్ముని ప్రేమను మనలో నిలువంచేసిన వానికి కొలువు చేతుమే గాని ఇలాను మరువక వాని సిలువ మోయుచు నీ కృపా రక్షణ చాలా విలువ గలదని చాటుచు. విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే. అందరము లేచి నిలుచుండి 103వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 103వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా అందరము కలిసి చదువుకుందాం. Psalm 103 will be reading responsively. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తగా కూర్చుంటున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను. ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగానున్నది. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పోయెను. ఆయన నిబంధనను కైకొనుచు ఆయన కట్టడను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భక్తుల వారి మీద యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచున్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. చివరి 2 వచనములు కలిసి చదువుదాం. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు, ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నతించుడి.
యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో ఉన్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. దేవుని వాక్యం దీవించును గాక. దయచేసి కూర్చుందా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ నూతన దినమును బట్టి, దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యములను బట్టి, ఆయన చేసినటువంటి మేలను బట్టి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఆయన నీ దోషములన్నీ క్షమించేవాడు, నీ సంకటములన్నీ కుదిర్చేవాడు. యెషయా 53వ కీర్తనలో ఆయన మన దోషములకు గాయపరచబడను, మనం చేసినటువంటి అవినీతి పనులకు ఆయన నలుగుగొట్టబడను అనేటువంటి మాట అక్కడ ఉంటుంది. సో దేవుడు ముఖ్యంగా సర్వమానవాళికై చేసినటువంటి కార్యము శిలువ కార్యము. కానీ మరణించడం మాత్రమే కాదు, మరణాన్ని చేయించినటువంటి దేవుడు మన దేవుడు. మరణముపై అధికారం ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. సాతాను నుండి చేయించినటువంటి దేవుడు మన దేవుడు. ఈ దినము మరి దేవుడు మరి అద్భుత రీతిగా మరి మరణించి తిరిగి లేస్తాను అన్నటువంటి ఆ మాటలు చెప్పినటువంటి దేవుడు మత్తయి సువార్తలో చెప్పిన రీతిగా దూత అంటున్నటువంటి మాట, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, ఆయన సమాధిని గెలిచి ఉన్నాడు, ఆయన సమాధిలో లేడు అనేటువంటి మాటను జ్ఞాపకము చేసుకుంటూ ఆ పునరుద్ధాన నిరీక్షణ దేవుడు మనందరికీ కలిగజేశాడు. అందరూ బట్టి దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ అదే రీతిగా దేవుని యొక్క పునరుద్ధాన ఆనందము సంతోషం ఆత్మీయ దీవెనలు మనందరికీ కలుగులాగున మనము దేవుని స్తుతిస్తూ అదే రీతిగా ఇంకను ఆ యొక్క పునరుద్ధాన నిరీక్షణ అనుభవం లేని వారు ఎందరో ఉంటున్నారు. వారి నిమిత్తము అదే రీతిగా మన కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ మన కుటుంబం ఉన్నటువంటి వారి గురించి మరి దేవుని స్వరక్షకునిగా అంగీకరించిన వారు, ఆ నిరీక్షణ ఆనందం లేనటువంటి వారి గురించి మనకు ప్రార్థనలో ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా ముఖ్యంగా దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క ఆత్మీయ ఆనందము అందరూ పొందాలి. దేవుని చిత్తంలో ఉన్నటువంటి ఒక నిర్ణయము, దేవుని సంకల్పంలో ఆయన చిత్తంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే అందరూ రక్షింపబడాలి అనేటువంటిది దేవుని చిత్తం. కానీ ఆ నిర్ణయాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. సర్వమానవాళి పాప క్షమాపణ నిమిత్తమై ఆయన మరణించాడు. ఆయనను అంగీకరించకుండా తృణీకరించే వారు ఇంకా చాలామంది ఉంటున్నారు. ఆయనను నమ్మినటువంటి బిడ్డలను హింసించేవారు ఇంకా చాలామంది ఉంటున్నారు. అది మనం చూస్తున్నాం. సో లెట్ us pray for the resurrection hope for everybody. ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తాం. నేను ప్రార్థిస్తుండగా మీ అందరి హృదయంలో కూడా ప్రార్థించండి. మీ కుటుంబంలో ఉన్న వారి నిమిత్తము, అదే రీతిగా సమాజంలో ఎందరో ఈ రీతిగా ఉంటున్నటువంటి వారి నిమిత్తము మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిస్తాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవము కలిగిన దేవ, పునరుద్ధానము జీవమైనటువంటి మా గొప్ప తండ్రి, నీ పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమున ఈ సూర్యోదయ ఆరాధనలో మేమందరం ఈ రీతిగా పాల్గొనడానికి, నీ సన్నిధానములో ప్రభా ఆనందించడానికి, ఆత్మీయ దీవెనలు పొందడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఈ మందిరమును బట్టి, ఈ సమయమును బట్టి నాయన నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా పడమటికి తూర్పు ఎంత తూర్పుగా ఉన్నదో అంత నా అతిక్రమములను నీవు వేరుపరిచినటువంటి దేవా నీకు స్తోత్రములు. నా దోషములన్నింటినీ కుదుర్చావు, నా సంకటములన్నింటినీ ప్రభా నీవు తీసివేసావు. అందుని బట్టి నాయన నీకు స్తోత్రములు. ఇదిగోనైనా ఈ యొక్క ఆరాధనలో మేము పాల్గొంటుండగా నీ ప్రియ కుమారుడు ప్రభా ఈ లోకములో భౌతికంగా తను జీవించి మా మధ్య సంచరించి ఇదిగో ప్రభా ఆరాధించబడాలి. అనుదినము దూతల చేత పొగడబడుతున్నటువంటి నీ ప్రియ కుమారుడు తనను తాను తగ్గించుకొని రిక్తునుగా చేసుకొని శ్రమ పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా ఆయన శ్రమ పడినటువంటి ఆ దినములను జ్ఞాపకం చేసుకుంటూ ఇదిగో ప్రభా ఆయన మరణించినందుకు బాధ కాదు, ఆయన తిరిగి లేచాడు అనేటువంటి ఆనందము మా అందరికి ఇచ్చావు. ప్రభా నీకు స్తోత్రములు. ఆ పునరుద్ధాన నిరీక్షణ మా అందరికీ కలుగజేసావు నాయన, నీకు స్తోత్రములు. రక్షణ ఆనందమును ప్రభా ఎందుకు కలుగజేసావు, నీకు స్తోత్రములు. ఆ ఆనందము ప్రతి ఒక్కరికి ఉన్నది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు జ్ఞాపకము చేసుకొని ఇదిగో ప్రభా ఇంకా వారి జీవితంలో పాపములను ఒప్పుకొనక వారికి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నట్లయితే వారి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా ఇదిగో వారి పాపములను ఒప్పుకొని నీ సన్నిధానములో నీ ప్రియకుమారుని అంగీకరించినట్టుగా ప్రభువా వారి మనస్సులను మార్చి మలచమని మేము ప్రార్థన చేస్తున్నాం.
ఇదిగో ప్రభా నాయన ఈ సమయంలో ఈ ఉదయ కాలంలో నీ బిడ్డల గురించి ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాము. నిన్ను దేవునిగా విశ్వసించి నిన్ను ఆరాధిస్తున్న వారిని, నిన్ను కొలుస్తున్న వారిని, నిన్ను గణపరుస్తున్నటువంటి వారిని, నిన్ను గురించి విషయాలు తెలుసుకుంటున్నటువంటి వారిని ప్రభా హింసిస్తున్నటువంటి బిడ్డల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభా వారిని మేము ద్వేషించటం లేదు, నీ వాక్యము సెలవించిన రీతిగా వారిని మేము ద్వేషించటం లేదు నాయన. వారి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా పౌలును మార్చినటువంటి దేవుడవు నీవు, ఎందరో కఠిన హృదయస్తులను మార్చినటువంటి దేవుడవు నీవు, ఎందరో ప్రభా టెర్రరిస్టులను మార్చినటువంటి దేవుడవు నీవు, సమాజంలో ఎన్నో గొప్ప పాపములను చేసినటువంటి వారిని మార్చి నీ సేవకులుగా ఉంచినటువంటి దేవుడవు నీవు. అంత గొప్ప దేవుని ప్రభా ఆయన బిడలను ఎందరో హింసిస్తున్నారు, వారి నిమిత్తము ప్రార్థన చేస్తున్నా. వారు చేయకుండా ఉండకూడదు అని ప్రార్థన మాది కాదు, కానీ శ్రమలు హింసలు క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ విశ్వాసులకు ఆనాటి క్రీస్తుతో ప్రారంభమయ్యాయి, ఈనాడు కూడా జరుగుతున్నాయి. వారి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం. మనసు మార్చమని, మనసు మార్చుకోవడానికి వారి ఒక నిర్ణయాన్ని ప్రభు వారికి ఇవ్వమని మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మా భారతదేశంలో ఉన్నటువంటి నాయకుల నిమిత్తము, మా ప్రపంచంలో ఉన్నటువంటి నాయకుల నిమిత్తము, దేశాల మధ్య శాంతి భద్రతలు కొలువయ్యాయి ప్రభు, వారి నిమిత్తము మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. శాంతి సమాధానము కావాలి అంటే నీ ప్రియకుమారుడు యేసు ద్వారా అది సాధ్యమని గ్రహించి, శాంతి సమాధానం ఆయనలో ఉన్నదని గ్రహించి అంగీకరించులాగన మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాలమున నీ సన్నిధానములో నీ మాటలు వినటానికి, ముఖ్యంగా ప్రభా నీ దాసరాలు శ్రీమతి రేచల్ గారు నీ యొక్క వాక్యాన్ని మాకు అందజేస్తుండగా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, మమ్మల్ని ధైర్యపరిచి బలపరచమని, ఆత్మీయత ఇవన్నీ కుమరించమని, తన ఆలోచనలు తనను ప్రభా నీ చేతికి అప్పగిస్తూ, మా ఆలోచనలు మా శ్రద్ధ అంతా కూడా ప్రభా నీ మీద ఉంచులాగిన, మా జీవితాలను, మా తలంపులను, మా ప్రతి విషయాన్ని మీ ఆధీనంలో ఉంచుకొని నియంత్రించి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాము మా గొప్ప తండ్రి. ఆమేన్. ఈనాటి ధ్యాన నిమిత్తము ఏర్పాటు చేయబడ్డ వాక్య భాగాన్ని శ్రీమతి దీవెనమ్మ గారు మొదలుకు వచ్చి చదివి వినిపిస్తారు. దీవెనమ్మ గారు మొదలుకు వచ్చి చదివి వినిపిస్తారు. మత్తయి రాసినటువంటి సువార్త 28వ అధ్యాయము మొదటి 10 వచనములు వారు చదువుగా విందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి 10 వచనములు వారు చదువుగా విందాం. అందరికీ పునరుద్ధాన శుభాకాంక్షలు. మరి ప్రత్యేక దినమున ఉదయకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 10 వచనముల వరకు చదువుకుందాం. మాథ్యూ 28th చాప్టర్ 1 to 10 వర్సెస్. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొల్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగింది. ఆ దూత స్వరూపము మెరుపువలే ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణకి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితిన నేను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి
ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనిను. దేవుడు తన యొక్క పరిశుద్ధ వాక్యం మన వీటిలో దీవించును గాక. దేవుని బిడ్డలారా, మరి ఈ దినము దేవుని వాక్యాన్ని అందించేవారు, ఈ సూర్యోదయ ఆరాధనలో దేవుని వాక్యాన్ని అందించేవారు శ్రీమతి రేచల్ రవి గారు ఏర్పాటు చేయబడి ఉన్నారు. వారిని మీదకి ఆహ్వానిస్తున్నాను. వారు దేవుని మాటలు, దేవుని తలంపులు వాక్యంలో మనకు అందజేస్తారు. అంతకు పూర్వము అందరము కలిసి 651వ పాట జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు అనే పాటను సంతోషముగా దేవుని ఆరాధిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ఈ పాట పాడుకుందాం. 651వ పాట జయ జయ యేసు జయ యేసు. జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, జయ జయ రాజా జయ రాజా, జయ జయ స్తోత్రం జయ స్తోత్రం, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, మరణము గెలిచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, పరమ జయ యేసు, శరణము నీవే జయ యేసు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, సమాధి గెలిచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, క్షమించు నన్ను జయ యేసు, అమరమూర్తివి జయ యేసు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, సాతాను గెలిచిన జయ యేసు, సాతాను ఓడెను జయ యేసు, పాత విగతించే జయ యేసు, దాతవు నీవే జయ యేసు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. ఒక్క నిమిషము, జేఎస్ లాగా లేదు, ఏదో డిస్కరేజ్డ్ ఏస్ లాగా. అందరం లేచి నిలిచండి, మిగతా వచనాలు బిగ్గరగా సంతోషముగా పాడుకుందాం. 4వ చరణం. బండను గెలిచిన జయ యేసు, బిగ్గరగా ఇంకా బిగ్గరగా, బండను గెలిచిన జయ యేసు, బండను ఓడెను జయ యేసు, బండలు దీయు జయ యేసు, అండకు చేర్చును జయ యేసు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, కావలి గెలిచిన జయ యేసు, కావలి ఓడెను జయ యేసు, కావలి గెలిచిన జయ యేసు, కావలి ఓడెను జయ యేసు, సేవలో బలమును జయ యేసు, జీవము నీవే జయ యేసు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ
యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు దయాల గెలిచిన జయ యేసు దయాలు ఓడెను జయ యేసు మరొకసారి దయాల గెలిచిన జయ యేసు దయాలు ఓడెను జయ యేసు కయ్యము కలిగిన జయ యేసు అయ్యా నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. దయచేసి అందరం కూర్చుందాం. దేవుడి వాక్యం వినడానికి మన హృదయాలను సిద్ధపరుచుకుందాం. Happy Resurrection Day. Thank you. Christ is risen indeed. Hallelujah. దేవునికి స్తోత్రం. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదములకు వెళ్ళలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకొంచున్నామయ్యా. నాయన, ఈ యొక్క పునరుద్ధాన దినమందు దేవా మీ సన్నిధిలో చేరి ఈ రీతిగా నాయన మీరు మా కొరకు చేసినటువంటి ఈ గొప్ప కార్యాన్ని మరి మేము కలిగి ఉండడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. మీ సన్నిధికి వచ్చినటువంటి అందరినీ మమ్మల్ని నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ వాక్యాన్ని, మీ మాటలను మీరే నన్ను బూరగా వాడుకొని నడిపించమని అడుగుచు దేవా తండ్రి, నాయన నన్ను నేను మరుగు చేసుకొంచున్నాను దేవా. నాయన నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభువా. మీరే నన్ను మీ పాత్రగా వాడుకొని నడిపించమని అడుగుచు త్వరలో రానైనా నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి మొట్టమొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాను. పాస్టర్ అంకుల్కి వందనాలు చెప్పుకుంటున్నాను. మరి పునరుద్ధానము అంటే సిలువ వేయబడినటువంటి క్రీస్తు తిరిగి జన్మించడం, తిరిగి లేవడం. పునః అంటే తిరిగి, ఉద్ధానము అంటే లేచుట, పునరుద్ధానము. ఈస్టర్ అని అనడం కంటే కూడా పునరుద్ధానము, రిజరెక్షన్ డే అని అనడం అది కరెక్ట్ మీనింగ్ ఇస్తుంది. ఎక్కడి నుంచి ఎలా పునరుద్ధానుడయ్యాడు ఏంటి అంటే మరణము నుంచి తిరిగి లేవడమే, మరణము నుంచి జీవముతో లేపబడమే పునరుద్ధానము. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన రక్షణ కార్యాన్ని జరిగించి మరణంపై జయము పొందినటువంటి రోజే ఈ పునరుద్ధాన రోజు. ఈ పునరుద్ధానపు పండుగ రోజు అని కూడా అనుకోవచ్చు. పండుగ వలె మనం ఆచరించవలసినటువంటి రోజు. మరణము ఓడిపోయినటువంటి రోజు, సాతాను తల చితకదొక్కబడినటువంటి రోజు, మరణమే మరణించిన రోజు. మరణమే మరణించింది, ఇంకా మరణానికి తావు లేదు. ఆయన జయము, మరణంపై జయం ఇచ్చినటువంటి రోజు అన్నమాట. దేవునికి స్తోత్రం. జస్ట్ ఫర్ మోటివేషన్, ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము, పొద్దున్నే వచ్చాము, చక్కగా కాఫీ తాగిన వాళ్ళు తాగి ఉంటారు, లేదని అంటే
తర్వాత మామూలుగా వచ్చేసి ఉండి ఉంటాం. ఇది అయిపోగానే నెక్స్ట్ జెంట్స్ అయితే ఎక్కడుంటారు? అంకుల్ చెప్తుంటారు, మార్కెట్లో మటన్ షాప్ దగ్గర, చికెన్ షాప్ దగ్గర ఉంటారు. ఇంట్లో లేడీస్ అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంటాం. సో మటన్ బిర్యానీ చేసుకోవాలి అంటే మనకేం కావాలి? మటన్ కంపల్సరీ కావాలి. మటన్ బిర్యానీకి ప్రాముఖ్యం మటన్, చికెన్ బిర్యానీకి ప్రాముఖ్యం చికెన్. ఒకవేళ వెజిటబుల్ బిర్యానీ చేసుకోవాలంటే వెజిటబుల్స్ ప్రాముఖ్యం. క్రైస్తవులుగా మనం జీవించడానికి మనకు ప్రాముఖ్యమైనది ఏంటి అంటే పునరుద్ధానమే. పునరుద్ధానుడు ఏంటంటే దేవుణ్ణి మనం కలిగి ఉండడమే మన యొక్క ఈ యొక్క క్రైస్తవ్యానికి రుజువు అన్నమాట. పునరుద్ధానానికి ఉన్నటువంటి రుజువులు చూసుకుందాం. యేసయ్య తిరిగి లేచాడు, కానీ లోకం ఎలాంటిది? ఆయన్ని ఒకసారి మెచ్చుకొని పొగిడి అందరూ జయము 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 అని చెప్పి ఆ తర్వాత ఆయన్నే సిలువ వేయుడి అని సిలువకు అప్పగించినటువంటి లోకం ఎలా అయినా మాట్లాడుతుంది. కనుక యేసయ్య ఏం చేస్తాడంటే ఏదైనా కానీ ప్రతిదీ సాక్ష్యపూర్వకంగా చేస్తున్నట్టుగా మనం చూస్తాం. అద్భుతాలు చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఆయన పునరుద్ధానంలో కూడా 3 రుజువులు చూపిస్తాడు. అవి ఏంటి అంటే మొట్టమొదటిది, పునరుద్ధానుడై లేచిన తర్వాత రాయి దొరలించబడింది. అక్కడ రాయి దొరలించకుండానే లేవలేడా దేవుడు? ఎన్నో అద్భుతాలు చేశాడు కదా. ఆయన అసలు కనపడకుండా ఎక్కడన్నా వచ్చి ప్రత్యక్షం అవ్వగలడు, మాట్లాడగలడు, ఏమన్నా చేయగలడు సమాధి ఖాళీగా ఉంచేసి. కానీ ఆ రాయి దేవదూతలు వచ్చి దొరలించిరి అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రం హిమవంత తెల్లగా ఉండెను. ఇంకా అక్కడ ఏం చెప్తున్నాడు అనేది చూస్తాం. అంటే దూతలు వచ్చి పరిచర్య చేశారు, దూతలు వచ్చి ఆ రాయిని దొర్లించినట్టుగా మనం చూస్తున్నాం. రెండవదిగా చూస్తే ఖాళీ సమాధి ఖాళీగా ఉంది. ఎవరి సమాధి అయినా తీస్తే ఏముంటుంది? పెద్ద పెద్ద చక్రవర్తులు, అలెగ్జాండర్ లాంటి చక్రవర్తులు, ఇంకా అందరూ రాజులు, అనేక మంది పిరమిడ్స్ అవన్నీ చేసినప్పుడు కూడా ఏదో ఇవి వస్తువులన్నీ ఏదో ఒకటి కనపడుతున్నాయి. కానీ మన యేసయ్య సమాధి ఎలా ఉందంట? ఖాళీ సమాధి ఉంది. అక్కడ ఏముంది? ఇంకా నారబట్టలు, ఆయనకి చుట్టబడినటువంటి నారబట్టలు చక్కగా మడత వేసి ఆ పక్కన అక్కడ పెట్టున్నాయంట. ఇంకా అంతకంటే రుజువు, అంతకంటే సాక్ష్యం ఏం కావాలి? మన యేసయ్య తిరిగి లేచాడని. మూడవది చూస్తే దేవదూతలు వచ్చి పరలోకం నుంచి దిగి వచ్చి అక్కడున్న వారితో మాట్లాడడం చూస్తున్నాం మనం. మత్తయి సువార్త 28:1-2 వచనాలు ఇప్పుడు మనం చూసాం. అలానే 24వ అధ్యాయంలో, లూకాసు వార్త 24వ అధ్యాయంలో కూడా ఎమ్మాయి మార్గంలో అక్కడ దేవదూతలు మాట్లాడినట్టు, తర్వాత యేసయ్య వాళ్ళకి ప్రత్యక్షమై మాట్లాడినట్టుగా చూస్తాం. కాబట్టి ఈ రుజువులతో కూడినటువంటి పునరుద్ధానం అంటే దేవుడు ఆయన పునరుద్ధానుడైనటువంటి దాన్ని తర్వాత అనేక రకాల కొంతమందికి డబ్బులు ఇచ్చి మీరు పునరుద్ధానం లేదని శిష్యులు ఎత్తుకొని వెళ్ళిపోయారు అని కూడా చెప్పమని వాళ్ళ అధికారులు చెప్తారు, రోమన్ గవర్నమెంట్. అట్లాంటి మాటలు వస్తాయనే దేవుడు ఏం చేశాడంటే ఈ రుజువులని చూపించినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ మనము 2 రకాలైనటువంటి విధంగా మనము ఆలోచిద్దాం ఈరోజు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో స్వయంగా యేసయ్యే చెప్పినటువంటి ఆశీర్వాదాలు, పునరుద్ధానంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, లేదా పునరుద్ధాన ఫలితాలు, లేదా పునరుద్ధాన ప్రత్యక్షతలు అనుకోవచ్చు. ఇవి భౌతికపరమైనటువంటి కొన్ని చూద్దాము, ఆ తర్వాత ఆత్మీయపరమైనటువంటి చూద్దాము, ఆ తర్వాత మనం ఎలా ఉండాలి అనేది తెలుసుకుందాం. భౌతికపరమైనటువంటి ఆశీర్వాదాల్లో మొదటిగా చూస్తే ఇక్కడ మత్తయి సువార్త 28:9 వచనం చూడండి. యేసు వారిని ఎదుర్కొని, డైరెక్ట్గా యేసయ్యే వాళ్ళని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. శుభమునిస్తున్నాడు. శుభము అంటే ఏంటి? మంచి, మీకు మంచి జరుగుతుంది, మీకు మేలు జరుగుతుంది అని చెప్పడం. మన దేవుడు ఎట్లాంటి దేవుడు? గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, ఎవ్రీ టైమ్ గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచే చేస్తాడు, ఆయన మంచివాడు కాబట్టి మనకు మంచే చేస్తాడు.
మనకు శుభమును ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. పునరుద్ధానుడై తిరిగి లేచిన వెంటనే వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే శుభము అంటున్నాడు. ఎంత మంచి దేవుడో చూడండి మన దేవుడు. కాబట్టి మనం ఒకవేళ ఈరోజు ఇంకా అక్కడున్నటువంటి ఆ శిష్యులు, అక్కడున్నటువంటి చూడడానికి వచ్చినటువంటి ప్రజలు వాళ్ళందరూ కలవరపడుతూ భయపడుతూ బాధతో ఉన్నారు, కానీ యేసయ్యను ఎవరో ఎత్తుకెళ్ళిపోయారనే స్త్రీలు ఏడుస్తున్నారు. కానీ దేవుడేం చెప్తున్నాడు, మీరు ఆ కలవరపాటు, ఆ బాధ అదంతా తీసివేయండి, నేను మీకు శుభం ఇస్తున్నాను, అభయం ఇస్తున్నాను. కాబట్టి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈరోజు మనకు అభయం ఇస్తున్నాడు, శుభము ఇవ్వాలని ఆయన తెలియజేస్తున్నాడు. తర్వాతగా చూస్తే రెండవదిగా ఫియర్ నాట్, భయపడకుడి. 10వ వచనంలో యేసయ్య మళ్ళీ వాళ్ళతోటి మాట్లాడతాడు. యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలేకు వెళ్ళవలననియు వారు అక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనను. అభయం ఇస్తున్నటువంటి దేవుడు. మనిషికి ముందు మనకేముంటుంది, ఫస్ట్ ప్రతిదానికి భయపడతాం. ఏదైనా భయమే. హాస్పిటల్లో చూపించుకోవాలంటే భయమే, హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత భయమే, లేదంటే పరీక్ష రాయాలంటే భయమే, ఇంకేదన్నా కానీ భయపడతాం. సహజ లక్షణం మానవులంగా మనం. కాబట్టి అందుకే ఫస్ట్ అదే చెప్తున్నాడు. సంవత్సరం రోజుకొకసారన్నా భయపడకుడి అనే మాట రాయబడిందని చెప్పి వాక్యంలో ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ నేను పునరుద్ధానుడైన దేవుణ్ణి కలిగి ఉన్నాను, నేను ధైర్యవంతురాలని, దేవుడు నాకు అభయం ఇచ్చాడు అని మనం ధైర్యంతో ముందుకు వెళ్ళే వాళ్ళంగా ఉండాలి. మూడవదిగా చూస్తే 18వ వచనంలో ఆయన సర్వాధికారము, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది అని చెప్తున్నాడు. అన్నిటి మీద మనకు అధికారము ఇవ్వబడింది. అది ఎలా మనకెలా కలిగింది అంటే యేసుక్రీస్తుని కలిగి ఉన్నాం కాబట్టి. సర్వాధికారము, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. ఇక్కడ మనకు చూస్తే లోకములో ఉన్నప్పుడు ప్రతి విషయంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అంటాడు. లోకం మీద జయం పొందినటువంటి దేవుడు మనతో ఉన్నప్పుడు మనకి ఇంకెంత ఒక అధికారం ఉందనుకోండి. అధికారం వచ్చిన తర్వాత మనుషులు ఎలా ఉంటారు తెలుసు కదా. అధికారము అనేది చాలా పవర్, ఇంకా ఏదైనా దానికి ముందు ఇది కాదు. కాబట్టి అధికారం ఆయన పొందుకొని ఉన్నాడు. దేవునికి లోబడి ఉండుడి, దుష్టుని ఎదిరించుడి అని అంటాడు. ఎప్పుడు ఊరకనే దుష్టుని ఎదిరిస్తే కాదు, దేవునికి లోబడి ఉండి దుష్టుని ఎదిరించమంటున్నాడు. అట్లాంటి సర్వాధికారము దేవుడు మనకిచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన సర్వాధికారము కలిగి ఉన్నాడు. ఐదవదిగా చూస్తే శాల్వేషన్ వచ్చింది. యేసయ్య రక్షణ కార్యము జరిగించాడు. మరి అక్కడ తండ్రి, కుమారుని, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం మీరు ఇస్తారు అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి 19వ వచనంలో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో నోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుడి. ఆ బాప్తిస్మం అనే కార్యము మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆ తర్వాత చూస్తే అక్కడ సమాధానము, లూకాసు వార్త 24వ అధ్యాయంలో మరి అక్కడ చూస్తే 3 సార్లు కనపడుతుంది అక్కడ సమాధానం అని. మీకు సమాధానం కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక అంటాడు. తోమా వచ్చి ఆ తర్వాత వీళ్ళతోటి మాట్లాడిన తర్వాత వాళ్ళ లోపల ఉన్నప్పుడు గదిలో బయట నుంచి వచ్చినప్పుడు తోమా వచ్చి నేను చూడలేదని అన్నప్పుడు, తోమా చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు ధన్యులు, ఇదిగో నా గాయములలో వేలు పెట్టి చూడానని అన్నప్పుడు అప్పుడు నమ్ముతాడు. అప్పుడు కూడా మళ్ళీ చెప్తాడు. తీసి చూస్తామంటే ఒక్కసారి చూద్దాం. 3 సార్లు వ్రాయబడిందంటే అది చాలా ప్రత్యేకం. లూకాసు వార్త 24వ అధ్యాయం. మీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక అని చెప్పేసి 3 సార్లు అక్కడ చెప్పినట్టుగా చూస్తాం. ఆ తర్వాత మత్తయి వార్త 28వ అధ్యాయంలో చివరి మాటగా చూద్దాము. 20వ వచనంలో ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని చెప్తున్నాడు. సదాకాలము మనతో ఉండే దేవుడు. ఇంకా అంతకంటే మనకి ఇంకేం కావాలా కదా. ఏమిచ్చాడు? అభయం ఇచ్చాడు, జయమునిచ్చాడు, భయపడొద్దు అంటున్నాడు, శుభం ఇస్తున్నాను అన్నాడు, సర్వాధికారం ఇచ్చాడు, సమస్త జనులకు మీరు ప్రకటించండి అధికారంతో అని అంటున్నాడు, శిష్యులుగా చేసుకున్నాడు. ఆ తర్వాత
మనకు బాప్తిస్మం అనేటువంటి గొప్ప రక్షణ కార్యం ఆయన మన జీవితంలో జరిగించాడు. ఆ తర్వాత సమాధానాన్ని ఇస్తున్నాడు. యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను అంటున్నాడు. ఇంకా అంతకంటే మనకు మించినటువంటి ధన్యత లేదు. ఈ ఈ ఈ భౌతికపరమైనటువంటి విధంగా మనకు కావలసినటువంటి ఇంతకంటే ధైర్యపు మాటలు మనకు ఎవ్వరూ చెప్పలేరు. ఆత్మీయమైనటువంటి స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఏంటో చూద్దాం. ఆయన ప్రత్యక్షతలు. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. అందరు ఇది తీసి పెట్టాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు. మొట్టమొదటి బ్లెస్సింగ్ ఏంటంటే 52వ వచనంలో, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో వ్రాయబడింది. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని చెప్పి రాసినట్టుగా చూస్తున్నాం. అంటే విజయము మరణమును మృంగివేసింది. 24వ వచనంలో చూడండి. అటు తర్వాత సమస్తమైన అధికారమును కొట్టివేసి రాజ్యమును అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. విజయము మరణాన్ని మింగివేసింది అని చెప్పేసి ఇక్కడ ఒక వచనంలో చూస్తాం. కాబట్టి ఈ అధ్యాయం అంతా ఈ పునరుద్ధానంకి సంబంధించినటువంటి అధ్యాయం అన్నమాట. ఆత్మీయంగా అపొస్తలుడైనటువంటి పౌలు మరి రచించినటువంటి అధ్యాయంగా మనం చూస్తాము ఇక్కడ. తర్వాత రెండవది చూస్తే పునరుద్ధానము ఉంది అని రుజువు చేశాడు. ఈ లోకంలో మనుషులు జన్మిస్తారు, మరణమవుతారు. కానీ కొంతమంది ఏం చెప్తా ఉంటుంటారు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో ఏందోనండి, ఏందో, చనిపోతే ఏముంది, మనిషిగా ఇక్కడ ఉన్నంతసేపు మనం మంచిగా జీవించాలి. లేదంటే కొంతమంది యూత్ అయితే ఇక్కడ ఉన్నంతసేపు మనం ఎంజాయ్ చేయాలి, ఈ లోకంలో ఉన్నది మనం అనుభవించాలి, ఆ తర్వాత ఇంకెట్లా జరిగితే అట్లా జరుగుద్ది, మట్టికి మన్ను అది అని చెప్పి అట్లా చెప్పుకుంటారు. కానీ యేసయ్య ఏం చెప్తున్నాడంటే స్పష్టంగా మన జీవితానికి ఒక గమ్యాన్ని ఆయన చూపిస్తున్నాడు. ఎలా అంటే యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్తున్నాడు. ఇంకా అంతకంటే నేనే అని చెప్పగలిగినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? నేను కూడా అని కాదు, కానీ నేనే అని చెప్తున్నాడు. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు, చనిపోయినను బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము పొందుకుంటాడు అన్నట్టు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప ఆదరణ. ఇది మనకు ఆత్మీయమైనటువంటి ధైర్యం ఇస్తున్నది. కాబట్టి అట్లా దేవుడు చనిపోయిన వారిని తిరిగి లేపగలిగినటువంటి దేవుడు, చనిపోయిన వారిని తిరిగి లేపి పునరుద్ధానం ఉందని చెప్పి రుజువు చేశాడు. తానే చనిపోయి పునరుద్ధానుడై పునరుద్ధాన్ని రుజువు చేశాడు. కాబట్టి పునరుద్ధానము ఉంది అనని ఆయన మనకు తెలియజేశాడు. మరణము తర్వాత మనకొక గమ్యం ఉంది అని చెప్పేసి స్పష్టంగా తెలియజేశాడు. ఆ తర్వాత మూడోదిగా చూస్తే తన్ను తాను దేవుని కుమారునిగా రుజువు చేసుకున్నాడు. యేసు ప్రభు ఎవరు? మనుష్య కుమారుడు, సంపూర్ణ మానవ కుమారుడు, సంపూర్ణ దేవుని కుమారుడు. ఎలా చెప్పగలము సంపూర్ణ మానవుడు అని? ఆయన ఈ లోకంలో మనతో పాటు ఈ లోకమునకు వచ్చి జీవించి సిలువకు అప్పగించబడి అన్ని గాయములు పొందాడు. దాహం వేసింది ఆయనకి సిలువలో. ఆయన అన్నీ అనుభవించాడు. ఒక మనిషిగా ఆయన ఎలా జీవించాలో, ఒక మనిషి ఏం పొందుతాడో ఆ సంపూర్ణ మానవునిగా ఆయన చేయాల్సిన కార్యం అంతా చేశాడు, సంపూర్ణ దేవుని కుమారునిగా. మరి ఇక్కడ చూస్తే దావీదు శరీరమును బట్టి దావీదు సంతానముగా, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. శరీరమును బట్టి దావీదు సంతానముగా ఉన్నాను, కానీ మృతులనై పునరుద్ధానుడుగా లేపబడిన తర్వాత దేవుని కుమారుడిగా ఆయన తను తాను రుజువు చేసుకున్నట్టుగా చూస్తున్నాం. దైవత్వము, మానవత్వము. సంపూర్ణ దేవుని కుమారుడు ఎప్పుడు సిలువలో చేసిన కార్యాన్ని బట్టి సంపూర్ణ మానవ కుమారుడు, పునరుద్ధానుడైన దాన్ని బట్టి సంపూర్ణ దేవుని కుమారుడుగా రుజువుపరుచుకున్నాడు. అటువంటి బ్లెస్సింగ్ మనకిస్తున్నాడు. 4వది చూస్తే సైతానుపై అధికారము. సాతాను
పై అధికారము, దాన్ని శీఘ్రముగా కాళ్ళ కింద చితకదొక్కి వేశాడంట. ఎలా? మనం ఇప్పుడు పాడుకున్నాం కదా, జయ జయ యేసు, సంతోషంగా పాడండి అని చెప్పేసి, విజయం జయ జయ యేసు అని పాడుకుంటాం. జయోత్సాహము. ఎప్పుడైనా ఒక యుద్ధంలో కానీ ఒక దేని మీద కానీ ఒక జయం వచ్చిందనుకోండి మనకు, అది ఎలా ఉంటుంది? నేను పాస్ అయ్యానండి, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అంటామా? ఎంత సంతోషంగా చెప్పుకుంటాం. లేదా ఒక గెలుపు, పొలిటికల్గా ఒక పదవి పొందుకున్నప్పుడు ఏదన్నా అట్లా గెలుపు వచ్చిందనుకోండి, ఎంత సంతోషంగా ఆర్భాటంగా చేసుకుంటాం. అలానే యేసయ్య సైతానుపై జయము పొందాడు. సైతాను తలను చితకగొట్టి వేశాడు. 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనంలో అది క్లియర్గా రాయబడి ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ 1 కొరింథీయులు 15వ అధ్యాయం అంతా చదవండి. తర్వాత లేఖనాలు, ప్రవచనాలు నెరవేర్చబడినాయి. 5వ వచనం, 5వ పాయింట్గా చెప్పుకోవచ్చు. లేఖనాలు ఏంటి? ఏం చెప్పినాయి లేఖనాలు? యేసయ్య ఈ లోకంలో జన్మిస్తాడని, ఆయన పుట్టుక ఒక ప్రవచనం, ఆయన పేరు పెట్టడం ఒక ప్రవచనం, ఆయన శిలువ మరణం అప్పగించబడడం ఒక ప్రవచనం, ఒక లేఖనంలో రాయబడింది. ఆయన పునరుద్ధానుడు అవ్వడం లేఖనంలో రాయబడింది. ఆయన తిరిగి రావడం అనేది కూడా లేఖనంలో రాయబడింది. కాబట్టి లేఖనాలు, ప్రవచనాలు నెరవేర్చబడిన ఆయన లేఖన పురుషుడు, ఆయన ప్రవచన పురుషుడు. 15వ అధ్యాయం 3-4 వచనాల్లో గమనిస్తే, మనం ఇంకను నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. కాబట్టి ఆయన లేఖన పురుషుడు, లేఖనములు నెరవేర్చడానికి వచ్చాడు. తర్వాత మనకు కూడా ఇప్పుడు చెప్తున్నాడు. ఏం చెప్పాడు? రాకడలో నేను మళ్ళీ తిరిగి వస్తున్నాను అంటున్నాడు. ఆ రాకడ ప్రత్యక్షతలో మనం ఆయన ఎదుర్కొనే వాళ్ళముగా ఉంటామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. తర్వాత చూస్తే సంఘము స్థాపించబడింది. యేసయ్య ఈ లోకంలో జీవిస్తున్నంతసేపు సంఘమును స్థాపించారా? లేదు. యేసయ్య ఎత్తబడిన తర్వాత ఈ లోకంలో సంఘము ఏర్పడింది. ఎవరు ఆ సంఘం? మనమే. యేసయ్యని వెంబడిస్తున్నటువంటి మనమే. ఎందుకంటే ఆయన ముందుగానే చెప్పాడు, శిష్యరికం ఇచ్చాడు. యేసయ్యని ఎవరు కలిగి ఉంటారు, ఇంక ఇక్కడి నుంచి మనం ఆయన శిష్యులం అయిపోయాం. అప్పుడు 12 మంది శిష్యులే, కానీ వాళ్ళు లోకమునకు అంతటికి ప్రకటించి, ఆ తర్వాత యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఈ లోకంలో సంఘం అనేది ఏర్పడింది. అందుకే పేతురుతో అంటాడు కదా, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని అంటాడు. ఆ బండ ఎవరు? క్రీస్తే. క్రీస్తు మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆ పునరుద్ధానం శక్తితో ఈ లోకంలో మనము సంఘముగా కూడుకొని ఆరాధిస్తున్నాం. అంతేకాకుండా మన హృదయమే ఆయన ఆలయం కదా, మన హృదయమే దేవుని ఆలయం. మనతో దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఆయన వచ్చి మన కోసం తన ప్రాణం ఇచ్చి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు మనల్ని, రక్తముతో మనల్ని ఎంగేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? వెళ్ళి నేను వస్తాను అంటున్నాడు. అప్పుడు ఏం చేసుకుంటాడు? వివాహము చేసుకోవడానికి వస్తున్నాడు. సంఘముతో, ఆర్భాటముతో, ప్రధాన దూతల శబ్దముతో, పరలోకము నుండి భక్తులతో, పెద్దలతో మళ్ళీ తిరిగి ఆయన రాబోతున్నాడు మనల్ని వివాహం చేసుకోవడానికి. కాబట్టి ఒక అగ్రిమెంట్ అనేది మనకు దేవునికి మధ్య ఏర్పడింది. ఆ తర్వాత చూస్తే ఆయన ఆరోహణమయ్యాడు. పరదేశ అనేది ఏర్పడింది కదా. దొంగతోటి ఏం చెప్తాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని అన్నాడు. అసలు పరదేశ అనేది ఎట్లా? అప్పుడే మనం వింటాము. అప్పటి వరకు పరలోకము, పరలోక రాజ్యం అని ఉంటుంది, కానీ యేసయ్య నోట్లో నుంచి ఆ పరదేశ అనేది అప్పుడే వినపడుతుంది. అంటే ఆయన సిలువలో మరణించి ఈ శనివారం రోజు మామూలుగా చెప్పబడిన రీతిగా ఆయన పాతాళంలోకి వెళ్ళి పూర్వపు భక్తులు ఉన్నారు కదా, వారిని రక్షణలోనికి తీసుకొని వచ్చి వారిని కూడా తీసుకొని వచ్చి పరలోకంలో పరదైసులో ఉంచినట్టుగా చూస్తాం. ఇక్కడ కీర్తన 68:18 ఉంటుంది. అంతేకాకుండా 40 దినాలు వాళ్ళతో ఉండి
ఆయన ఒక ధైర్యం ఇచ్చాడు. ఆయన ఆరోహణమై వాళ్ళు చూచుచుండగానే ఆరోహణమై లేచినట్టుగా మనం చూస్తున్నాము. అందరిని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడు? పరదైసుకి. ఎంగేజ్మెంట్ చేసుకొని పరదైసులో పెట్టున్నాడు. పూర్వపు భక్తులు, ఇప్పుడు రక్షించబడినటువంటి భక్తులు అందరూ కలిసి అక్కడ ఉన్నాము. ఆ తర్వాత ఆయన వచ్చి వివాహం అనేది జరుగుతుంది. చివరిగా మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ కానీ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు పరిశుద్ధాత్మను భూలోకమునకు పంపించాడు. యేసయ్య ఈ లోకంలో జీవించి పునరుద్ధానుడై తిరిగి లేవకపోతే పరిశుద్ధాత్మ దేవుడు లేడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం అందరు తీయండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. ఏమంటున్నాడు? నేను వెళ్ళి నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. ఎంత గొప్ప ఆదరణ చూడండి. ఇప్పుడు ఎవరున్నారు మనతోటి? సిలువ వేయబడిన యేసయ్య ఉన్నాడా? పునరుద్ధానుడైన యేసయ్యను మనం ఇప్పుడు చూస్తున్నామా? ఎవరున్నారు? మనకు చూపిస్తున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. త్రియేక దేవుడుగా ఆయన ముగ్గురు ఏకత్వం కలిగి ఉండి ఒకే పని కలిగి ఉన్న వారు, ఏక మనస్సు కలిగి ఏకతాత్పర్యం కలిగి ఒకే పని చేస్తున్నటువంటి ముగ్గురుగా ఉన్నటువంటి త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తి మనకు చాలా అవసరం. అది ఎప్పుడు వస్తుంది మనకు? పరిశుద్ధాత్మ శక్తిని మనం ఎలా పొందుకోగలమంటే, మనం ఎప్పుడైతే పునరుద్ధానాన్ని నమ్ముతామో, ఆ పునరుద్ధానపు శక్తిని మనం ఎప్పుడైతే పొందుకుంటామో మనం పరిశుద్ధాత్మ శక్తిని కూడా పొందుకుంటాము. 16, 7, 8 వచనాల్లో చూస్తే, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడో చూడండి. కాబట్టి మనకి పునరుద్ధాన శక్తి ద్వారానే మనం ఈ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటాం. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు మనము ఆయన్ని ఎదుర్కోగలుగుతాం. పునరుద్ధానుడైనటువంటి యేసును మనం ఎదుర్కోగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఇప్పటి వరకు రక్షణ పొందినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వారు రక్షించబడాలి. యేసు ప్రభు మన కోసం అంతా చేసేశాడు. మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఆయన మన కోసం రక్తమే కార్చి తన చివరి రక్తపు బొట్టు వరకు ఆయన మన కోసం చెల్లించాడు. వెల చెల్లించి మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన రక్షణ కార్యమును పొందుకునే వారముగా ఉన్నామా? రక్షించబడిన వారు పునరుద్ధాన శక్తిని కలిగి జీవించగలిగేటట్టు ఉంటున్నామా? పునరుద్ధాన శక్తిని పొందుకున్నటువంటి వారు ఈ పునరుద్ధాన సువార్తను అందరికీ ప్రకటించాలి. ఇక్కడ అంతా ఇంకా చాలా వివరంగా చెప్పాలనుకుంటే మనకు ఎంతో ఉంది. వాళ్ళు వెళ్ళి తర్వాత అక్కడ ప్రకటించమని చెప్తాడు దేవుడు. వచనం వెంబడి వచనం మనం మాట్లాడుకుంటే. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, పునరుద్ధాన శక్తిని పొందుకున్నటువంటి వాళ్ళం మనం ఈ పునరుద్ధాన సువార్తను అందరికీ ప్రకటించాలి. మనకు చేతనైనంత వరకు మన చుట్టూ ఉన్న వాళ్లకు, మనకు తెలిసిన వాళ్లకు. మరి నిన్న నేను ఒక ప్రదేశంకి వెళ్ళినప్పుడు ఆయమ్మ వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ, రేపు మాకు పండగ అమ్మ అంటే, ఏం పండగ మేడం రేపు అని నన్ను. ఈస్టరు, యేసుక్రీస్తు ప్రభు ఇట్ట సిలువలో మరణించాడు, తర్వాత మళ్ళీ పునరుద్ధానుడే తిరిగి లేచాడమ్మా, మళ్ళీ ఆయన వస్తున్నాడు అని. మళ్ళీ వస్తాడా అని అడుగుతున్నారు. చాలా ఆ ఒక్క మాట, మనం ఒక బీజం ఒక మాట వాళ్ళకి వేసేయాలి అంతే. దాన్ని నీరు పెట్టి పోషించేది ఆయనే. ఆయన కృపలో ఉన్నవాళ్ళు రక్షించబడతారు. కాబట్టి ఈ సమాధాన సువార్తను, ఈ రక్షణ సువార్తను, రక్షణను పొందుకున్నటువంటి మనము ఈ పునరుద్ధాన శక్తి ద్వారా మనం ప్రకటించవలసిన వారమై ఉన్నాము. పునరుద్ధాన ప్రత్యక్షత అంతా యేసయ్య చేసేసాడు. ఇంకా మనం ఏమి చేయాల్సింది ఏమి లేదు. కానీ ఈ అమ్మాయి మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళతోటి దేవుడు అక్కడ ఒక మాట అంటాడు. అప్పటి వరకు యేసయ్యతోటే నడిచారు శిష్యులు. కానీ యేసయ్యని సిలువ మరణానికి అప్పగించిన సమయంకి భయపడిపోయి ఎక్కడో గదుల్లో దాక్కున్నారు. కానీ అక్కడికి కొంతమంది వచ్చారు.
ఇంట్రెస్టెడ్ పీపుల్ అనమాట. ఏం జరుగుతుంది అని చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ వాళ్ళకి ట్రస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ మాత్రం ఉంటుంది కానీ నమ్మకం ఉండదు, దేవుణ్ణి నమ్మరు. అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వేడుకగా ఏదో వచ్చిపోయేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఉంటే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని అనింది. కాబట్టి మనం చాలా ఎంతవరకు మనము దేవుని కోసం జీవించగలమో అంతవరకు మనము జీవించగలడానికి ప్రయత్నం చేయాలి. చివరిగా చూస్తే ప్రకటనలో 1:18 చూస్తే ఆయన మన దేవుడు ఎలాంటి దేవుడు? ప్రకటన 1:18 నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. మృతుడనైతిని గాని యుగయుగములు సజీవుడనై నేను జీవించుచున్నాను అంటున్నాడు. ఆయన మనకు కూడా అటువంటి యుగయుగములు ఆయనతో జీవించే కృపను ఇవ్వాలని తలంచుచున్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. 22 చివరి వచనం, ప్రకటన 22. ఇవన్నీ ప్రవచనాలు, ఇవన్నీ ఇప్పుడు రేపు నెరవేరబోతున్నాయి కదా. అందుకే వాళ్ళతోటి మందమతులారా అవివేకులారా అంటున్నాడు. వాళ్ళతో అక్కడ వెళ్తున్నప్పుడు మీకు ప్రవచనాలు లేఖనముల్లో చెప్పబడినవి మీరు విన్నారు కదా, చూశారు కదా, యేసుప్రభు చెప్పాడు కదా. ఇప్పుడు ఒకవేళ మనల్ని అట్లా అంటే మనము ఎలా ఉన్నాము? మనం అవివేకంగా ఉన్నామా? మనం మందమతితో ఉన్నామా? నిద్రపోతనంతో ఉన్నామా? దేవుని వాక్యాన్ని, దేవుని తెలుసుకొని కూడా మనం ప్రకటించలేనటువంటి వారముగా ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేను అల్ఫాయు ఒమేగయు, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతమునై ఉన్నాను. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు ఇంతకంటే మనకు ఈ నిరీక్షణ, ఇంతకంటే గొప్ప ధైర్యము మనకి ఇంకెక్కడ కలుగుతుంది? పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును మనము ప్రకటించవలసిన వారముగా ఉన్నాము. అందుకు మనం కొన్ని చేయవలసినవి ఉన్నాయి. ఏమున్నాయి అంటే సహనము కలిగి ఉండాలి, అంతము వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అంకుల్ ఒక్క అవకాశం ఇస్తే పాట పాడతాను. మన పాటల పుస్తకంలో, ఎక్లేషియా పాటల పుస్తకంలో ఈ పాట ఎందుకో దేవుడు నాకు వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు చివరగా అనిపించింది. పాడుకుందాం అందరం తీసి. మధ్యాకాశమున మహిమాతోడా రానున్న ప్రభువునకు స్వాగతమియా. మధ్యాకాశమున మహిమాతోడా రానున్న ప్రభువునకు స్వాగతమియా. దివిటీని వెలిగించుమా ప్రియమైన ఓ సంఘమా, వధువైన ఓ సంఘమా. మధ్యాకాశమున మహిమాతోడా రానున్న ప్రభువునకు స్వాగతమియా. సహనంబు కలిగి ప్రభునామమున్ ధరించి ధరలో వసించుమా. సహనంబు కలిగి ప్రభునామమున్ ధరించి ధరలో వసించుమా. ఏ స్థితిలో నుండి పడిపోతివో, ఏ రీతి ప్రభు నిన్ను హెచ్చించెనో, ఏ స్థితిలో నుండి పడిపోతివో, ఏ రీతి ప్రభు నిన్ను హెచ్చించెనో, ఒకసారి తలపోయుమా. వధువైన ఓ సంఘమా, మధ్యాకాశమున మహిమాతోడా
రానున్న ప్రభువునకు స్వాగతమీయా. కాపాడుకొనుమా కడదాక నీవు విశ్వాస దీపమును ఆరనీయక. కాపాడుకొనుమా కడదాక నీవు విశ్వాస దీపమును ఆరనీయక. నీ మొదటి ప్రేమన్ నీ మొదటి క్రియలన్ వదలితివను నిందను రానీకుమా. నీ మొదటి ప్రేమన్ నీ మొదటి క్రియలన్ వదలితివను నిందను రానీకుమా. ఒకసారి తలపోయుమా వధువైన ఓ సంఘమా. మధ్యాకాశమున మహిమాతోడా రానున్న ప్రభువునకు స్వాగతమీయా. అంతంబు వరకు ప్రభు కార్యములను ఆసక్తితోడా జరిగించుమా. అంతంబు వరకు ప్రభు కార్యములను ఆసక్తితోడా జరిగించుమా. నీ లెక్క ముగిసే కడవరి దినమందు జీవ కిరీటంబు నీదే సుమా. నీ లెక్క ముగిసే కడవరి దినమందు జీవ కిరీటంబు నీదే సుమా. ఒకసారి తలపోయుమా వధువైన ఓ సంఘమా. ఒకసారి తలపోయుమా వధువైన ఓ సంఘమా. మధ్యాకాశమున మహిమాతోడా రానున్న ప్రభువునకు స్వాగతమీయా. మరి ఈ పాటలోనే మనం ఎలా ఉండాలనేది ఉంది. సహనంబు కలిగి ఉండాలి. ఏ స్థితిలో పడిపోయామో అక్కడి నుంచి మళ్ళీ లేపబడి దేవుని కోసం జీవించాలి. కడదాకా మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అంతంబు వరకు ప్రభు కార్యాలను మనం ఆసక్తితో చేయాలి. అప్పుడు మనకు లెక్క అడిగే రోజు ఒకరోజు వస్తుంది. ఆ రోజు బహుమానము జీవ కిరీటం మనం పొందుకుంటాము. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, మీ ఘనమైన నామమునకు వెళ్ళలేని స్తుతులు, కృతజ్ఞతలు, స్తోత్రములయ్యా. పునరుద్ధానుడైనటువంటి నిన్ను కలిగి ఉండడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు. లోకములో ఎంతోమంది ఈ గొప్ప ధన్యత లేక నశించిపోతున్నారు. కానీ అల్పులము, అయోగ్యులము, ఎందుకు పనికిరానటువంటి అమాయకులమైనటువంటి మమ్మల్ని తండ్రిని నాయన మీరు ప్రేమించుకొని మీ రక్తం ఇచ్చి మమ్మల్ని కడిగి దేవా మీ పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపుకున్నారు. ఈ పునరుద్ధాన బలాన్ని మీరు మాకు అనుగ్రహించండి. పునరుద్ధానంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను మేము పొందుకొని ధైర్యము కలిగినటువంటి విశ్వాసముగా ముందుకు సాగడానికి సహాయం దయచేయండి నాయనా. మీరు మాకు కావలసినటువంటి భౌతికపరమైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు, ఆధ్యాత్మికంగా మా కొరకు తండ్రిని నాయన అన్నీ సిద్ధపరిచి ఉన్నారు. అన్నీ మీరు చేసేశారు దేవా. మీ కొరకు జీవించమంటున్నారు, మిమ్మల్ని ప్రకటించమంటున్నారు. అంతము వరకు మేము తండ్రిని నాయన మీ యొక్క క్రియలను మేము కలిగి జీవించడానికి దేవా తండ్రిని నాయన మరి ఆ జీవ కిరీటము పొందుకోవడానికి ఆ పరలోక రాజ్యంలో మరి సదాకాలం యుగయుగములు మీతో జీవించడానికి మీరు అక్కడ ప్రత్యక్షతలో మేము ఎత్తబడడానికి మాకందరికీ కావలసినటువంటి గొప్ప కృపను మీరు అనుగ్రహించి నడిపిస్తారని నమ్ముతూ ఈ పునరుద్ధాన దీవెన ఆశీర్వాదములు మా అందరి మీద కృంభరిస్తారని నమ్ముతూ నాయనా నన్ను మీ యొక్క సిలువ చాటును మరుగుపరుచుకునే విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు.
బలహీనురాలైనటువంటి నన్ను బలపరిచి వాడుకున్నందుకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకొంచు. జరగనైనటువంటి ఈ దిన ఆరాధన అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. బోధించినటువంటి నీ బిడ్డలను, మరి తండ్రి రానైనటువంటి బిడ్డలను అందరినీ మీరు నడిపించి పునరుద్ధాన శుభములతో నింపి నడిపిస్తారని నమ్ముతూ ఇప్పుడు వచ్చినటువంటి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. అదే రీతిగా మరి బ్యాప్టిజమ్స్ ఉన్నాయి ప్రభువాననైనా, చిన్న బిడ్డలు ప్రభువాననైనా వారు మిమ్మల్ని తెలుసుకొని రక్షణ మార్గంలోనికి వచ్చి ఉంటుండగా విన్న వాక్యాన్ని బట్టి మరి తండ్రి వారికి ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వారి జీవితాంతము దానిని కొనసాగిస్తూ మీ కొరకు జీవించడానికి సహాయం దయచేస్తారని, మా సంఘాన్ని, సంఘ పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ సూర్యోదయ ఆరాధనకు విచ్చేసిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభం తెలియజేస్తూ విష్ యూ ఆల్ ది బ్లెస్డ్ ఈస్టర్ గ్లోరిఫికేషన్ అండ్ ఇటర్నల్ లైఫ్. దేవుడు మహిమోన్నత అనుభవాన్ని, నిత్య జీవపు అనుభవాన్ని మనందరికీ దయచేయను గాక. చక్కని సందేశాన్ని అనగా ఈస్టర్ ఈవెంట్ మనకు తెలియచేసిన సహోదరి రేచల్ గారికి నేను వందనాలు తెలియచేస్తున్నాను. ఈస్టర్ అంటే ఈస్ట్ తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు కదా, ఆ ఉదయించిన అనుభవం, సమాధిలో నుంచి ఆయన లేచిన అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి లేచాడు అన్నది ఒక చారిత్రాత్మక సంఘటన. మరి ప్రథమ సువార్తికులు కూడా ఆ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారు చెప్పిన మాట, మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయన మృతుల్లోంచి లేపెను, దీనికి మేము సాక్షులం. సో ఈ సంఘటన నేపథ్యంలో వాట్ ఇట్ ఈస్ టు అస్ బహుశా ఈ 10 o'clock వర్షిప్లో ఆ వాస్తవాన్ని నేను జ్ఞాపకం మామూలుగా సన్ రైజ్లో సంఘటన విపులీకరిస్తారు, ఆ తర్వాత ఆరాధనలో ఆ సంఘటన నేపథ్యంలో కలిగిన ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. సో ఐ ఎంకరేజ్ యూ ఆల్ టు జాయిన్ ఫర్ ది వర్షిప్ సర్వీస్ at 10 AM if you are willing. సో ఈ ఆరాధన అయిపోయిన వెంటనే ఈస్టర్ ఎగ్స్ ఇవ్వబడతాయి. ఇది మొట్టమొదటిసారిగా ఎక్లేషియాలో కాదు, డౌనీలో కూడా ఎప్పుడు ఇవ్వలేదు నేను. ఈసారి ఒక స్పెషల్ స్పాన్సర్, పేరు చెప్పొద్దన్నారు కాబట్టి నేను చెప్పడం లేదు, స్పెషల్ స్పాన్సర్ ఆ కోరిక మేరకు ఎగ్స్ ఇవ్వబడుతుంది. 3 బిడ్డలు నీటి మూలంగా బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడ్డారు. సో బాప్టిజం అన్నప్పుడు అది పబ్లిక్ విట్నెస్. సో పబ్లిక్ విట్నెస్ అయినప్పుడు పబ్లిక్ ముందు విట్నెస్ కావాలి. సో కాబట్టి అందరూ ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోకుండా సో బాప్టిజానికి సాక్షులుగా దయచేసి నిలబడాలని మనవి చేస్తున్నాను. వచ్చిన వారందరికీ చక్కని బ్రేక్ఫాస్ట్ కూడా స్పాన్సర్స్ సిద్ధం చేశారు. కాబట్టి బ్రేక్ఫాస్ట్ తీసుకొని కాఫీ తాగేసి వెళ్ళాలని చెప్పి మనవి చేస్తున్నాను. ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలు ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. రేపటి దినము సోమవారం నాడు HIV బిడ్డలకు ప్రతి మాసం మనం ఇస్తున్న రీతిగానే వారికి భోజనం సిద్ధం చేయబడుతుంది ఉదయం 9 గంటలకు. దయచేసి స్త్రీలు మరి ఈ కార్యక్రమంలో సహకరించాలని చెప్పి మనవి చేస్తున్నాను. మంగళవారం నాడు 10 గంటలకు స్త్రీల సమాజ కూడిక ఉంటుంది. ఆ సమాజంలో నేను మాట్లాడతాను. ఎట్ ద సేమ్ టైం VBS ఫుడ్ ప్రిపరేషన్ విషయంలో కొంత మాట్లాడుకోవడానికి అవకాశము ఉంటుంది. మరి యాజ్ వి ఆర్ బీన్ అనౌన్సింగ్ 25 నుంచి VBS కార్యక్రమాలు ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు దాదాపు 11 దినాలు 25 నుంచి May 6th వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. సో వాలంటీర్స్ ఫ్రమ్ ఆల్ ఏజెస్, పురుషులు షాపింగ్ విషయంలో, పర్చేస్ విషయంలో సహాయం చేయాలి, స్త్రీలు వంట వార్పుల్లో సహాయం చేయాలి, యువత వడ్డించడంలో సహాయం చేయాలి. అదే రీతిగా మరి కాంట్రిబ్యూషన్స్ కూడా మనకు కావాలి. దాదాపు లాస్ట్ ఇయర్ 150 మంది బిడ్డలు వచ్చారు.
మనకున్నది 50 మంది, మిగతా 100 మంది నాన్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి లేకపోతే చుట్టుపక్కల వారి నుంచి వచ్చిన వారు. కాబట్టి ఈ సంవత్సరం 200 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి 200 మందికి మరి ప్రతిరోజు భోజనాలు కానీ, మార్నింగ్ స్నాక్స్ కానీ, ఈవినింగ్ స్నాక్స్ కానీ సిద్ధం చేయాలంటే కొంత శ్రమ కావాలి, ఆర్థిక నిధులు కూడా కావాలి. దయచేసి ప్రార్థించండి, సహకరించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదే రీతిగా 25వ తారీఖు శుక్రవారం నాడు విజ్ఞాపన ప్రార్థనలు 7 గంటలకు కాకుండా 6 గంటలకే ఉంటుంది. అనగా VBS అయిపోయిన వెంటనే ఆ టీచర్స్తో పాటుగా ఈ విజ్ఞాపన ప్రార్థన కార్యక్రమాన్ని కొనసాగింప చేస్తాం. అలాగే 26వ తారీఖు శనివారం నాడు క్వైర్ ప్రాక్టీస్ కూడా 6 గంటలకే ఉంటుంది. నెక్స్ట్ సండే VBS సండేగా అబ్జర్వ్ చేయబడుతుంది, అనగా తెలుగు సర్వీస్లో. సో బోత్ ఇంగ్లీష్ వర్షిప్ ఉంటుంది, తెలుగు వర్షిప్ కూడా ఉంటుంది అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. దయచేసి వచ్చిన మీకు అందరికీ ప్రభు నామన మరొకసారి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా, దయామయుడా, కరుణామయుడా, కృపగల తండ్రి, మీ సన్నిధిలో స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ వేకువజామున నీ కుమారుడైన యేసయ్య మృత్యుంజయుడై లేచిన ఆ అనుభవాన్ని నెమరు వేసుకుంటూ, ఆనాడు స్త్రీలు శిష్యులు వారు ఆ సమాధి యొద్దకు వచ్చి తిలకించి ఆయన లేచి ఉన్నాడు అన్న వాస్తవాన్ని సమాజానికి, ప్రపంచానికి తెలియచేశారు. అలాగే ఆ లేచిన క్రీస్తుని గురించి ఆందోళనగా ఉన్న ఆ శిష్యులకు నీ కుమారుడు ప్రత్యక్షమై మీకు సమాధానం కలుగునుగాక అంటూ వారికి ఆ మొదటి సందేశాన్ని ఇచ్చాడు. అవును ప్రభా, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఆ సమాధానం కలిగించడానికి జన్మించిన యేసయ్య ఆ సమాధాన క్రియ సిలువలో జరిగించి మా అందరికీ సమాధానం అనుగ్రహించాడు. మరణమనే ముగింపు మాలో సమాధానాన్ని దూరపరిచింది. మరణమయ విజయం మాలో పరిపూర్ణమైన సమాధానం కలిగింపచేసింది. ఆ విజయము అనే అనుభవాన్ని కేవలము క్రీస్తు లేచాడని కాకుండా, లేపబడిన క్రీస్తులో మేము కూడా లేస్తాము అన్న ఆ నిరీక్షణ మాకు సమాధానం మాత్రమే కాకుండా దేవునితో సమాధానపరచబడటానికి అవకాశం ఇవ్వబడుతుంది. అటువంటి అద్భుతమైన అవకాశాన్ని నీ కుమారుని యేసయ్య తిరిగి లేచడం ద్వారా మా అందరికీ అనుగ్రహించబడింది కనుక దాన్ని పొందదగిన రీతిగా నీలో మా పాపపు జీవితానికి సమాధి పలికి, నీలో నూతన జీవితానికి ప్రారంభం పలుకుటకు మీ కృప అనుగ్రహించమని, పునరుద్ధాన శుభములు ప్రతి వ్యక్తికి అనుగ్రహించమని వేడుకుంటూ, బాప్తిసం తీసుకుని పోయే బిడ్డల విషయంలో వారి ఆధ్యాత్మిక పరివర్తన, ప్రవర్తన కొనసాగింపు విషయంలో మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మారు క్షమించము, శోధన పడకుండా కింద తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మతో ఏకదేవుని దీవెన చేరిన మనకందరికీ సదా తోడేడును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి ఒక్క నిమిషం కూర్చోండి. బాప్తిసం తీసుకుని పోయే బిడ్డలు దయచేసి ముందుకు రావాలని మనవి చేస్తున్నాను.